ఎవ్రీవన్, ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ తోటకూర ఫ్రై అండి. తయారు చేసుకునే విధానం చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కూడా అనమాట. తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఎన్నో రకాలుగా చేస్తారు తోటకూర ఫ్రై. ఇది ఒక టైప్ అనమాట. మనకి చక్కగా కడిగేసి అయితే నేను కడిగేసి పెట్టేసుకున్నాను కదా. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు అంతా వీడియో చూస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని చెప్పేసి అన్నీ కట్ చేసి కడిగేసి ఫ్రెష్గా పక్కన పెట్టేసుకుని వీడియో అయితే స్టార్ట్ చేశాను. 3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ మినపప్పు, పోపులు, కరివేపాకు అన్నీ యాడ్ చేసేద్దామండి. అన్నీ యాడ్ చేసి చక్కగా ఎల్లుల్లిపాయలు అయితే పై పొట్టు అయితే చక్కగా తీసి, కొట్టే లేదండి పొట్టంగా తీసేసాను. కొంచెం ఎక్కువే వేసుకోండి ఎల్లుల్లిపాయలు, ఫ్రైకి ఫ్లేవర్ అండ్ టేస్టీ కూడా అనమాట ఇది రెండిట్లకి. అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎండుమిర్చి అయితే కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే ఎప్పుడు ఫ్రైలో నేను కారం వేయను, బట్ ఈరోజు ఒక స్పూన్ కారం అయితే వేసాను. దానికోసం అనేది కారం కూడా వేసుకోవచ్చండి. అసలు నేను ఫ్రై అయితే కారం వేయను అనమాట. పత్యంకి కారం వేయకుండా చేస్తారు కదా, ఎప్పుడు ఫ్రై అలానే చేస్తాను. ఈ రోజైతే ఈ టైప్ చేశానమాట. ఇందులో టైప్ చాలా చేసుకోవచ్చు ఫ్రై అండి. పిల్లలు అయితే తిన్నని మారం చేస్తారు, అందుకనే టేస్ట్ బాగుంటుందని కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసాను. ఎల్లుల్లిపాయ వేసేటడికి ఫ్లేవర్ మారిపోయి టేస్ట్ ఎక్కువ వస్తుందండి. అండ్ కొంచెం స్పూన్ కారం వేసి సిమ్లో పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి పిల్లలు ఇష్టపడి తింటారు టేస్ట్ బాగోవడం వల్ల. అండ్ రైస్లో కలిపేసి పెట్టేసామనుకోండి లంచ్ బాక్స్, ఇంకా అలా వదిలిపెట్టే చాయిస్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఫ్రై ఎప్పుడు చేసినా కానీ రైస్ సపరేట్గా కర్రీ పెట్టనండి. పిల్లలు ఇష్టపడరు తొందరగా, ఇది ఏదన్నా మంచిది అనేటప్పటికి డైరెక్ట్గా బాక్స్లో అయితే కలిపేసే పెట్టేశాను. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా అనమాట. హైలోనే పెట్టేసుకున్నాను. మొత్తం పోపులన్నీ యాడ్ చేసాం కదా, హైలో పెట్టేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేయకుండా చూసి తెలుస్తుంది ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నాం అన్నదిని కొంచెం కొంచెంగాన. ఇంకొచ్చి మనకి సాల్ట్ వేసి కొంచెం ఐలో పెట్టేసి కలుపుతూ ఉందామండి. సాల్ట్ కూడా ఇంకా యాడ్ చేయలేదు. కొంచెం మగ్గిపోవాలి, మగ్గిపోయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. కొంచెం మగ్గే వరకు ఐలో అయితే పెట్టేస్తున్నాను. మనకి కట్ చేసినప్పుడు తోటకూర ఎంతో ఎక్కువగా ఉంటుంది, బట్ అది మొత్తం ఫ్రై అయ్యి దగ్గరికి అయ్యేటప్పటికి చాలా తగ్గిపోతుంది, కొంచెం కూడా అవ్వదు. నాకైతే ఒక కటోరు ఒక గిన్నెడు అయిందంతే తోటకూర ఫ్రై. కానీ హెల్దీ కదా, మనకి పప్పులు వేసుకున్నా కానీ ఫ్రై చేసుకున్నా ఎలా అన్నా కానీ తినాలి. టేస్ట్ ఎలా అన్నది కాదు, ఎలా అన్నా కానీ కడుపులోకి అయితే వెళ్ళాలన్నమాట. ఎలా వండుకున్నా పర్వాలేదు, ఎలా వండుకున్నా కానీ తినాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మునగాకు అయితే పచ్చడి కానీ అండ్ రకరకాలుగా చేయొచ్చు. మునగాకుతో చాలా హెల్దీ. ఆ వీడియో అయితే రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తానండి. మాకు చెట్టు ఉన్నా కానీ ఎన్నోసార్లు వీడియో తీయలేదు, ఇప్పటికొచ్చి చేస్తుంటాను. కానీ ఈసారి అయితే దాన్ని కూడా చేసి చూపిస్తాను మీకు. లైక్ చేయండి కంపల్సరీగా. సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా, కొంచెం మనం సాల్ట్ వేసాక సిమ్లో పెట్టేస్తే సరిపోతుందనమాట. మూత పెట్టేసి సిమ్లో పెడితే 2 సెకండ్లు సరిపోతుంది. ఫస్ట్ మాత్రం ఐలో పెట్టేసుకుంటే మనకు కొంచెం మగ్గే వరకు లాస్ట్లో సిమ్లో పెట్టచ్చు. ఎందుకంటే తోటకూర అనేటప్పటికి వాటర్లా ఉంటుంది, వాటర్ దిగుతుంది. ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, చాలా మంచిది ఒంటికి, హెల్దీ కూడా అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఆపరేషన్లు అయిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తోటకూర, బీరకాయ ఇలా తింటూ ఉంటారు. బట్ నార్మల్ టైంలో కానీ అప్పుడే కాకుండా ఉట్టప్పుడు కూడా తింటే చాలా హెల్దీ. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్, మందులు లోకము చాలా ఎక్కువ అనమాట. ఏ పంట పండినా మందులతోటే పండుతున్నాయి. ఎందుకంటే అన్నీ తినడం కూడా అందువల్ల తగ్గించేస్తారనమాట చాలామంది. ఇంకొచ్చి చూసారా, సాల్ట్ వేసాను కదా, బాగా కలిపేసి ఒక స్పూన్ కారం కూడా వేసేసాను. ఇంక దీన్ని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే దగ్గరికి అవుతుంది. 2 నిమిషాలకు ఒకసారి అయితే మాత్రం మూత పెట్టి అలా కలుపుతూ ఉంటే, మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా కుక్ అయిపోతుంది, మెత్తగా చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టకపోతే దగ్గరికి అవుతుంది కానీ అంత తొందరగా కుక్ అవ్వదండి. కుక్ కావాలంటే ఎప్పుడైనా తోటకూర ఫ్రైకి మూత పెట్టాలి ఖచ్చితంగా. మూత పెట్టామంటే చక్కగా కుక్ అవుతుంది తొందరగాన. ఇది వాటర్ దిగుతుంది, ఆయిల్లో పెట్టాం కదా, వాటర్ దిగుతుంది. ఆ వాటర్తో చక్కగా ఉడికిపోతుందండి తోటకూర ఎప్పుడు కూడా. హెల్త్కి చాలా మంచిది కూడా అనమాట. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఎంత బాగుందో కలర్ చూసారా. చాలా ఇష్టం అండి నాకు తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎక్కువ తింటా. ఉట్టు కర్రీ తినేస్తాను తోటకూర ఫ్రై, రైస్ అక్కర్లేదు. ఉట్టు కర్రీ అయితే నేను కూరగిన్నెలు వేసుకొని స్పూన్ వేసుకొని తినేస్తాను, అంత ఇష్టపడతాను. నచ్చిందా? చాలా బాగుంటుందండి. దగ్గరికి అయితే అయిపోయింది చూసారా. ఇంక ఫ్రై అయితే రెడీ అయిపోయింది, బాగా దగ్గరికి అయిపోయింది చూసారా. మనం అంత కర్రీ కూర వేసినా కానీ ఎంత తక్కువ అయిపోయింది చూసారా అయ్యాక. చాలా తక్కువైపోయింది కదా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.